అందరూ నమస్తే. విటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసినట్లుగా చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులకు అన్నీ ఉచితంగా అందించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి బృందం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం, పుస్తకాలు, బట్టలు వంటివన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల వారిలో క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ తగ్గుతున్నాయని గరికపాటి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు తమ ప్రధాన వృత్తి అయిన బోధనను వదిలేసి మధ్యాహ్న భోజనం వండించడం, గుడ్లు లెక్కలు రాయడానికే సమయం కేటాయిస్తున్నారని ఆయన విమర్శించినట్లు ఆ వీడియోలో ఉంది. విద్యా సంస్థలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాల్సింది పోయి కేవలం భోజనశాలలుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై గరికపాటి నరసింహారావు బృందం తక్షణమే స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ఇలా మాట్లాడలేదని, పాత వీడియోల్లోని మాటలను కలగలిపి తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. గరికపాటి గారు ఎప్పుడూ పేదల పక్షమేనని, ధనవంతులు తమ ఔదార్యంతో పేద విద్యార్థులకు పాలు, పౌష్టికాహారం, దుప్పట్లు దానం చేయాలని వందల సార్లు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనేతర పనుల వల్ల విలువైన సమయాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని, అంతేకాని పథకాన్ని కించపరచడం వారి ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. సో ఇంతకీ గరికపాటి గారి మీద వస్తున్న అలిగేషన్స్ గురించి ఆయన బృందం అయితే స్పష్టత అయితే ఇచ్చింది. దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.